ఇప్పుడైతే మనం బేబీ తాజ్ మహల్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఎర్రకోట నుంచి అదే ఆగ్రా పోర్ట్ నుంచి బేబీ తాజ్ మహల్ కి 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి బయట రాగానే ఆటో వాళ్ళు వచ్చి అడుగుతా అంటారు మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏమేని. మీరు మాట్లాడుకొని వెళ్ళొచ్చు, మీరు బేరం ఆడితే తగ్గించేస్తారు ఈజీగా. బేబీ తాజ్ మహల్ కి వెళ్ళాక అక్కడ ఫుల్ డీటెయిల్స్ ఈ మెంబర్స్ కలిపి మేమైతే 50 రూపీస్ అయితే ఇస్తున్నాము. ఒకరికైతే చాలా 10 రూపీస్ ఇచ్చేస్తే కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇద్దరికైతే 20-30 రూపీస్ చేసినప్పుడు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మనం బేబీ తాజ్ మహల్ లో దిగేసాం. బేబీ తాజ్ మహల్ అంతా కొంచెం ఇంచుమించు మనకు తాజ్ మహల్ అదే షాజహాన్ కట్టించినాడు కదా ముంతాజ్ కోసం తాజ్ మహల్, కొంచెం అలానే ఉంది తాజ్ మహల్ చూడడానికి. మీకు చూపిస్తాను ఫుల్ టూర్. అండ్ ఈ తాజ్ మహల్ అనేది బేబీ తాజ్ మహల్ అనేది మనకు పెద్ద తాజ్ మహల్ ఉంది, దానికంటే 8 years ముందే నిర్మించారు ఈ తాజ్ మహల్ అనేది. దీన్ని చూసి షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ అనేది కట్టించినారు అనేసి అంటా ఉంటారు. అది కూడా నిజమే, ఎందుకంటే దీన్ని చూసే కదా అది కూడా సేమ్ అలానే ఉంది. అండ్ ఇంకోటి ఏమంటే ఇది కూడా పాలరాతితో కట్టినారు, అది కూడా పాలరాతితోనే కట్టినారు. ఇప్పుడైతే మనం లోపలికి ఎంట్రన్స్ అయిపోదాం. ఇదే అన్నమాట మనకి పెద్ద తాజ్ మహల్ లో కూడా సేమ్ ఇలానే ఇంచుమించు ఇలానే ఉంది కదా. అండ్ ఇక్కడ కూడా అలానే ఉంది ఇంచుమించు. దీన్ని చూసే కదా అక్కడ ముంతాజ్ కోసం షాజహాన్ అయితే కట్టించాడు. అండ్ ఇక్కడ చూడండి లోపల ఎంట్రన్స్ కూడా మనకి వాటర్ ఫాల్ అనేది కానీ ఇదంతా సేమ్ గార్డెన్ ఇవంతా అలానే ఉంది. అండ్ ముంతాజ్కి ఏమో షాజహాన్ ప్రేమ చిహ్నంతో కట్టిస్తే ఇక్కడేమో నూర్ జహాన్ వాళ్ళ తండ్రి కోసం వాళ్ళ తండ్రి ప్రేమ గుర్తుగా ఇది అయితే కట్టించింది అనమాట. అండ్ ఇదేమో షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించక ముందే 8 ఏళ్ల ముందే కట్టించారనమాట నూర్ జహాన్ వాళ్ళ తండ్రి కోసము. ఆయన చనిపోయాడు కదా, ఆయన చిహ్నంగా ఆడ సమాధి కట్టించి అక్కడ పాలరాతి అయితే కట్టించారు. అండ్ దీని మధ్యలో స్టోన్స్ కూడా చూడొచ్చు మీరు. ఆ స్టోన్స్ కూడా సేమ్ ఎలా ఉన్నాయంటే అవి చాలా విలువైన స్టోన్స్ అన్నమాట. అవి లోపలికి ఎంట్రన్స్ టికెట్ ఏమో మనకి పర్ పర్సన్కి 30 రూపీస్ పడింది. అదే తాజ్ మహల్ అదే ముంతాజ్ తాజ్ మహల్ అయితే బయట చూడడానికి మాత్రం 50 రూపీస్, అది తాజ్ మహల్ లోపలికి వెళ్ళడానికి అయితే 200, రెండు కలిపి 250 అనమాట పర్ పర్సన్కి. అదే ముంతాజ్ తాజ్ మహల్ అయితే ఇక్కడ మాత్రం 30 రూపీసే పర్ పర్సన్కి. లోపల కూడా వెళ్ళొచ్చు 30 రూపీస్ ఇచ్చేసి. అండ్ ఇక్కడ కూడా సాక్స్ వేసుకొని వెళ్ళాలా. నాకైతే ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది ముంతాజ్ తాజ్ మహల్ కంటే, ఎందుకంటే ఇక్కడ మరీ అంత స్ట్రిక్ట్ లేదు. అండ్ చూడడానికి కూడా ప్రశాంతంగా అనిపించింది. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు, ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ మనం షూటింగ్ కూడా చేసుకోవచ్చు, ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ కానీ ఇలా ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు మనము. ఇక్కడేమో మనకు మంచి క్లిక్స్ అయితే వచ్చేస్తాయి, మీరు కూడా తీసుకోండి ఒక్కసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో కంపల్సరీగా చూస్తే మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా తాజ్మహల్ పక్కలో కొన్ని అదే గోపురం అంటారు కదా, మన భాషలో అయితే గోపురం అంటారు, వాళ్ళైతే కోట అంటారు. ఈ చుట్టూ కూడా మనకి వాటర్ ఫాల్స్ లాగా పెట్టారనమాట. ఈ మెట్లేమో అప్పట్లో వాళ్ళు ప్రశాంతంగా వ్యూ చూడడానికి అయితే యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడైతే గేట్ వేసేసినారు. అండ్ ఇక్కడ కూడా ఏమో గేట్ వేసేసినారు, లోపల ఏమి అనేది తెలియదు మనకు, ఏమి అనేసి ఎవరు చెప్పరు కూడా, అసలు అక్కడ అడిగినా చెప్పరు. అండ్ ఇదే యమునా నదికి అవతల ఏమో తాజ్మహల్ ముంతాజ్ తాజ్మహల్ ఆ పక్క దూరంలో ఉంటుంది, ఈ పక్కనేమో బేబీ తాజ్మహల్. ఇంకొంచెం దూరంలో ఏమో ఆగ్రా ఎర్రకోటలో షాజహాన్ ముంతాజ్ తాజ్మహల్ చూస్తూ బాధపడేవాడంట. ఈ మెట్ల మార్గం నుంచి కిందకైతే నది కలుస్తుందంట, కిందకి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చేవాళ్ళు. ఇక్కడైతే 2 అయితే ఉన్నాయి ఇట్లాంటివి సేమ్ చూడండి. దానికైతే చుట్టూ కంచెల్లా కట్టేసి గ్రిల్స్ వేసినారు, ఎవరు పోకుండా రాకుండా బిగాలు వేసినారు. అండ్ ఇది బ్యాక్ సైడ్ తాజ్మహల్, అదే బేబీ తాజ్మహల్. ఇక్కడ మెయింటెనెన్స్ లోపల వచ్చే వరకు బాగుంటుంది, కానీ మనకి ఫుడ్ మాత్రం ఈ సైడ్ బాగుండదు. ఎందుకంటే మన ఆంధ్ర సైడ్ ఈ రుచులకి ఆ రుచులకి చాలా డిఫరెన్స్ ఉంది, అసలు తినలేము, నోట్లో పెట్టలేము. మీరు వచ్చేటప్పుడు మన ఆంధ్ర సైడ్ ఉన్న స్నాక్స్ కానీ ఇలాంటివి తెచ్చుకోండి. అండ్ ఇక్కడ కూడా తలుపులు వేసినారు, కీస్ వేసినారు, ఎందుకు వేసినారో అని తెలియదు. మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు విశాలంగా అదే బాల్కనీ అంటాం కదా, అట్లా వాళ్ళు కూడా బాల్కనీ నుంచి యమునా నదిని చూస్తూ
ఆస్వాదించేవాళ్ళంట ఆ స్వచ్ఛమైన గాలిని. ఇప్పుడు మనం కూడా యమునా నదిని అదే ప్లేస్లో చూస్తూ ఉన్నాము. చాలా బాగుంది కదా యమునా నది. కానీ అవి దూరం నుంచి చూడడానికే బాగున్నాయి. కొంచెం దగ్గరికి వెళ్ళగానే అది ఏమో బురదగా ఉన్నాయి నీళ్ళంతా. ఇక్కడ మేమంతా చూడుతున్నాము ఏది ఎక్కడుంది ఏమి తెలుసుకోవాలి కదా. ఇంకా 30 రూపాయలు టికెట్ తీసుకునే దానికి న్యాయం చేయడానికి మొత్తం తిరిగేస్తాను. ఇంకా లోపలికి వెళ్దామని లోపలికి వెళ్తేనేమో ఆవిడ సాక్స్ వేసుకోరమ్మనింది. సాక్స్ అయితే లేదు. ఇంక చెప్పులు తీసేసే లోపలికి వెళ్ళిపోయాం మేము. మీరు కూడా ఏదైనా సాక్స్ ఎతుక్కుంటూ దాడ ఈడ తిరిగేదానికంటే బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళండి, ఏమన్నారు. బేబీ తాజ్ మహల్లో మాత్రం, పెద్ద ముంతాజ్ మహల్లో మాత్రం ఖచ్చితంగా సాక్స్ వేసుకొని వెళ్ళాలా. ఇదిగోండి, నేను చెప్పాను కదా విలువైన రత్నాలతో ఇక్కడంతా అమర్చారు అని. సో అవే అన్నమాట ఇవి. జాస్పర్, లాపిస్ లాజూలి, గోమేధికం వంటి విలువైన రత్నాలతో పూల డిజైన్లతో చెక్కారనమాట. చాలా బాగుంది కదా. అప్పట్లోనే ఎంత బాగా చెక్కారో ఈ డిజైన్లంతా. మనకు ప్రపంచ వింతల్లో షాజహాన్ తన భార్య కోసం ముంతాజ్ మహల్ కట్టిస్తే నూర్జహాన్ ఏమో తన తండ్రి చిహ్నంగా బేబీ తాజ్ మహల్ అనేది కట్టించింది. అసలు నూర్జహాన్ ఎవరు అనేసి మీకు డౌట్ రావచ్చు. అక్బర్ కొడుకు జహాంగీర్ ఉన్నారు కదా, జహాంగీర్ భార్య నూర్జహాన్ తన తండ్రి మీర్జా ఫియాజ్ బేగ్ జ్ఞాపకార్థంగా నిర్మించిన అందమైన పాలరాతి భవనం అన్నమాట ఇది. మనకు భారతదేశంలో పూర్తిగా తెల్లటి పాలరాతితో నిర్మించిన మొట్టమొదటి మొఘల్ సమాధి ఇదే. అయితే దీనిపై చేసిన సున్నితమైన పిట్రా డ్యూర్ రత్నాలు మరియు రంగురాళ్లతో కూడిన పొదిగే పనితనం ఉంది చూడండి. అవనేది తాజ్మహల్ నిర్మాణానికి ప్రేరణగా నిలిచిందంట ఒకప్పట్లో. ఇప్పుడు కూడా అనుకోండి, ఇప్పుడు కూడా లేండి. అందుకే అంట దీన్ని బేబీ తాజ్ మహల్ అని పిలుస్తారు. మీరు గమనిస్తే ఈ తాజ్ మహల్లో 4 సమాధులుగా డివైడ్ చేశారు ఇవంతా. ఎందుకంటే ఒక అందమైన ఉద్యానవనం మధ్యలో ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ గదులన్నీ చూసారు కదా. ఆ గదుల లోపలి భాగంలో మనకి జియోమెట్రిక్ ప్యాటర్న్స్, అరబిక్ కాలిగ్రఫీలు అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ భవనం చుట్టూ చూస్తే కూడా మనకు 4 చోట్ల ఆక్టోగనల్ మినార్లు ఉన్నాయి, అంటే పిల్లర్స్ ఉన్నాయన్నమాట. సో ఇంతేనండి ఈ తాజ్మహల్ చరిత్ర. ఇప్పుడైతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంతలోపల మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి.